వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. మార్నింగ్ ట్రావెలింగ్‌లో ఉండడం వల్ల ప్రీ మార్కెట్ రిపోర్ట్ నేను వీడియో చేయడం కుదరలేదు. బట్ ఇప్పుడు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్‌లో మార్నింగ్ చెప్పాల్సింది సేమ్ టైమ్ ఇప్పటికి ఈవినింగ్‌కి మార్కెట్ క్లోజ్ అయిన టైంకి వచ్చిన అప్డేట్స్ అండ్ యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్ ఎందుకు క్రాష్ అయ్యాయి అన్న దాని గురించి, వాటితో పాటు గ్లోబల్ మార్కెట్స్ యొక్క మొమెంటమ్ ఇప్పుడు ఎట్లా ఉందని, క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం $95 పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ మన మార్కెట్స్ పైన ఫర్దర్‌గా ఎలా ఉండొచ్చు అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు మండేకి మనం ట్రాక్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి సెబీ వాళ్ళు ఎఫ్&ఓ ట్రేడర్స్ రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు. సో రీసెంట్‌గా ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు ఎఫ్&ఓ ట్రేడర్స్ రిలేటెడ్‌గా. ఈరోజు సెబీ అయితే మాత్రం ఇన్ డీటెయిల్‌గా దాని మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బికాజ్ చాలా మంది ఎఫ్&ఓ ట్రేడర్స్ ట్రేడ్ చేసే వాళ్ళైతే మాత్రం తెలుసుకోవాల్సిందే. సో సక్సెస్ రేషియో మన ఇండియాలో ఎఫ్&ఓ ట్రేడర్స్‌కి ఎట్లా ఉందన్నది. వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అప్డేట్స్, ఐటీ కంపెనీస్ మీద కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ నెగెటివ్ అప్డేట్స్ ఇచ్చినవి అండ్ సమ్ అదర్ స్టాక్ అప్డేట్స్ ఇవన్నీ కూడా నేను మీకు కవర్ చేయాల్సింది ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా. డైరెక్ట్ కెమెరాతో రికార్డ్ చేయడం అనేది కుదరట్లేదు. బికాస్ ట్రావెలింగ్‌లో ఉండడం వల్ల అది చేయడం అనేది కుదరట్లేదు. సో డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్ చేస్తుంది మీరు ఇలా ఆడియో ద్వారా స్క్రీన్ రికార్డ్ ద్వారా వింటారని నేను అనుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకోటేంటంటే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా గానీ, నేను మన టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 703 పాయింట్స్ నెగెటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూస్తే డౌ జోన్స్ 1.3% క్రాష్ అయింది. నాస్డాక్ ఆల్మోస్ట్ 1% కరెక్షన్ రావడం చూసాం. ఈవెన్ ఎస్ఎన్‌పి 500 విక్స్ అయితే మాత్రం సంవాట్ 1.94% కరెక్షన్ అవుతూ మార్కెట్స్‌కి కొంచెం బూస్ట్ అయింది. నిన్న యూఎస్ మార్కెట్స్‌లో హెవీగా కరెక్షన్ రావడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, ఏషియా రిలేటెడ్‌గా బాండ్స్ అన్నీ కూడా పెరగడం స్టార్ట్ అయినాయి. అంటే జపాన్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ గాని, చైనా 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. తర్వాత యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు $4 బిలియన్ వరకు బాండ్స్‌ని బైబ్యాక్ చేస్తా అని చెప్పారు కదా! సో బైబ్యాక్ చేస్తాననేటప్పుడు దెన్ ఆ తర్వాత ఏం జరిగిందంటే బైబ్యాక్ చేస్తానని చెప్పిన తర్వాత సో మళ్ళీ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్‌గా ప్రెషర్స్ ఉంటదని ఫియర్ స్టార్ట్ అయింది. అందువల్ల మళ్ళీ యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ 4.696కి అయితే మాత్రం వెళ్ళిపోయింది. ఓకే. నౌ ఏదైతే 4.696కి వెళ్ళిపోయిందో ఇది లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే మాత్రం యూఎస్ మార్కెట్స్‌ని క్రియేట్ చేసింది. ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కూడా స్టార్ట్ అయింది. వీటితో పాటు టెక్ రిలేటెడ్ స్టాక్స్‌లో కూడా నెగెటివ్‌గా కరెక్షన్ చూడడం అయితే మాత్రం మనం చూడగలిగాం. యూఎస్ సేల్స్ కూడా రిలీజ్ అయినాయి. యూఎస్ సేల్స్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ రికార్డ్ వీక్ సేల్స్ అయితే మాత్రం వచ్చినాయి. అలానే ఏషియా రిలేటెడ్‌గా అలీబాబా లాంటి షేర్స్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ రావడంతోటి నెగెటివ్ సైడ్ డిక్లైన్ అవ్వడం చూసాం. వీటన్నిటి వల్ల లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో డ్రాప్ అయితే చూసాం. మరి ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయినాయి? డే ఎండింగ్‌కి చూస్తే ఇండియన్ మార్కెట్స్‌లో నిఫ్టీ 50 0.08, సెన్సెక్స్ 0%, బ్యాంక్ నిఫ్టీ 0.46% పాజిటివ్, ఫిన్ నిఫ్టీ 0.22. వెన్ ఇట్ కమ్స్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 0.01 అండ్ 0.01 అంటే ఆల్మోస్ట్ అన్‌చేంజ్డ్ గానే మనం అనుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ క్యాప్ 0.69% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. ఓవరాల్‌గా చూస్తే ఈరోజు మన మార్కెట్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. ఇండియా విక్స్ ఈరోజు ఒక్కరోజు 4% స్పైక్ అవుతూ 11.19 దగ్గర ఉంది. విక్స్ ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే లిటిల్ బిట్ షార్ట్ అప్ అయిందో స్టిల్ ఇప్పటికీ కన్సర్న్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. మన మార్కెట్ రిలేటెడ్‌గా ఇస్తున్న ఇండికేషన్స్ బట్టే మనం మేజర్ కన్ఫర్మేషన్స్ తీసుకోగలం. గ్లోబల్ మార్కెట్స్ బట్టి డైరెక్షనల్ మొమెంటమ్ మనం కన్విక్షన్ అనేది మార్చుకోగలుగుతాం. సో గ్లోబల్ మార్కెట్స్ బట్టి చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ తర్వాత మాట్లాడదాం. మన ఇండియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే విక్స్ 11.19 దగ్గర ఉంది. పానిక్ అవ్వక్కర్లే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో పెద్దగా కరెక్షన్ రాలేదు. మన మెయిన్ ఇండెక్సెస్ కూడా పెద్దగా మొమెంటమ్ అనేది రాలేదు. మొమెంటమ్ ఎందుకు రాలేదు? మేజర్‌గా అయితే మాత్రం సాటర్‌డే అండ్ సండే వీకెండ్ వచ్చింది. సో దిస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఇప్పటికి కూడా మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం కమోడిటీస్‌లోకి వెళ్లి నేను క్రూడ్ చూస్తే బ్రెంట్ ఆయిల్ 93.65 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 86.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ 2 కూడానా కొంచెం పాజిటివ్‌గానే ఉన్నాయి. సో క్రూడ్ కొంచెం పాజిటివ్‌గా ఉండడం, సేమ్ టైమ్ యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ మళ్ళీ స్పైక్ అవుతూ ఉండడం, మన ఇండియన్ రూపీ కూడానా డాలర్‌తో కంపేర్ చేస్తే 95.737 దగ్గర అంటే ఇప్పటికి కూడా వీక్ మొమెంటమ్‌లోనే కంటిన్యూ అవుతూ ఉండడం, మన ఇండియన్ మార్కెట్స్‌కి ఎక్కడికి వెళ్ళకుండా న్యూట్రల్‌గా అయితే మాత్రం హోల్డ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, మనకి పాజిటివ్ అప్డేట్స్ ఉంటున్నా, మనకి పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిలేటెడ్‌గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ రిలేటెడ్‌గా పాజిటివ్ అప్డేట్ ఉంది. రిలయన్స్ రిలేటెడ్‌గా పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. సమ్ అదర్ కంపెనీస్ రిలేటెడ్‌గా పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఎందుకు మార్కెట్స్ రియాక్ట్ అవ్వట్లేదంటే
గ్లోబల్ పరంగా ఉన్న నెగిటివ్ అప్డేట్స్ ఉండడం వల్ల మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్‌గా రియాక్ట్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ ప్రెషర్ చూపిస్తున్నాయి. అండ్ కరెంట్‌లీ వచ్చేసరికి మన మార్కెట్స్ ఏమో పాజిటివ్‌గా చూపెడుతున్నాయి. మన మార్కెట్స్ పాజిటివ్, గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్‌గా ఉండడంతో మిక్స్డ్‌గా మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి ఫర్దర్‌గా మార్కెట్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? దాని గురించి మనకు తెలియాలంటే ఫస్ట్ గ్లోబల్ పరంగా అప్డేట్స్ ఏమవుతున్నాయనేది మనకు వన్ బై వన్ తెలియాలి. మీరిక్కడ క్లియర్‌గా చూస్తే ఈరోజు నేను ఒక అప్డేట్‌నైతే చూసాను. యూఎస్ వాళ్ళు చైనా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. సేమ్ టైమ్ వచ్చేసరికి సమ్ అదర్ కంట్రీస్‌ని కూడాను ఇంక్లూడ్ అవ్వమని చెప్తున్నారు. దేని గురించి? ఇరాన్ పైన చాలా టఫెస్ట్ సాంక్షన్స్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా విధించలేనన్ని సాంక్షన్స్ అయితే మాత్రం ఇరాన్ పైన విధించాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇరాన్‌లో 300% ఇన్‌ఫ్లేషన్ ఉంది. ఈ ఇన్‌ఫ్లేషన్ ఇంకా పెంచితే ఎకనామిక్ పరంగా ఇరాన్ అయితే మాత్రం కంప్లీట్‌గా కంప్లీట్‌గా అయితే డౌన్ స్టేజ్‌కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదే గాని జరిగితే మాత్రం ఇరాన్ మీద ప్రెషర్ పడుతుంది. ఇరాన్ గవర్నమెంట్ మీద అయితే మాత్రం అక్కడ లోకల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడాను మోస్ట్‌లీ వెనుతిరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రొటెస్ట్స్ మొదలవుతాయి. ఈ వార్ రిలేటెడ్‌గా ఇరాన్ కూడాను బ్యాక్ స్టెప్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చైనా వాళ్ళైతే మాత్రం చైనా వాళ్ళని యూఎస్ వాళ్ళు సపోర్ట్ అడిగారు. అయితే చైనా వాళ్ళు ఒక్కటి చెప్పారు. మీరు సాంక్షన్స్ విధించడం వల్ల ఇరాన్ ఇంకా బిగ్గర్ స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలా బిగ్గర్ స్టెప్సే గాని తీసుకుంటే మాత్రం వరల్డ్ ఎకానమీని కూడాను మీరు డిస్టర్బ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఇష్యూ వల్ల. దీన్ని ఎంత తొందరగా సార్ట్ ఔట్ చేసుకుంటే అంత బెస్ట్ అనేటట్టు చైనా సైడ్ నుంచి కూడా రిప్లై అయితే వచ్చింది. దీనికి ఇరాన్ సైడ్ నుంచి రిప్లై వచ్చింది. అదేంటి అనంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇప్పటి వరకు కూడాను మేబీ ఏదైనా డిస్కషన్స్ అయితే నెగోషియేషన్స్ అయితే మేబీ ఒకవేళ మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి మేబీ షిప్స్‌ని అలో చేయడానికి మేము యాక్సెప్ట్ చేస్తామని అనుకున్నాం. బట్ కరెంట్‌లీ వచ్చేసరికి ఇప్పుడు రైట్ నౌ ఇరాన్ సైడ్ నుంచి అంటే మా సైడ్ నుంచి క్లియర్‌గా ఒకటే చెప్పబోతున్నాం. అండ్ ఏదైతే యూఎస్ వాళ్ళు వచ్చేసరికి మాకు ఎకనామిక్ పరంగా మా మీద సివియర్ సాంక్షన్స్‌ని విధించాలని అనుకుంటున్నారు. దాన్ని కరెంట్‌లీ కంప్లీట్‌గా అయితే మాత్రం మేము కండెమ్ చేస్తున్నాం. మోర్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్‌గా ఇప్పటికి మా కంట్రోల్‌లోనే ఉంటది. క్లోజ్ అయ్యి ఉంటదని చెప్పారు. ఈ స్టేట్మెంట్స్ వల్ల క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం ఇప్పటికి కూడా అలానే ఉంది. క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో ఉన్న 60-70% ఎకానమీ అంతా కూడా క్రూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మన మార్కెట్స్ అయితే మాత్రం అంత ఫాస్ట్‌గా బుల్లిష్ షేడ్ మొమెంటం రాదు. ఇంతకు ముందు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. అప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ రాలేదు. 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు మార్కెట్స్ ఒక 1 వీక్ కరెక్షన్ అయినాయి. తర్వాత మనకి మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవ్వడం తోటి ప్రపంచం మొత్తం మీద ఉన్న క్రూడ్ ఎక్స్‌పోర్ట్స్‌లో 18% స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉంది కాబట్టి కరెంట్‌లీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికి కూడా క్లోజ్ చేసే ఉంచుతామని ఇరాన్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో మనకి కంప్లీట్‌గా అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడం చూడగలుగుతున్నాం. అది మన ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్‌గా ఫెడ్ మానిటరీ మినిట్స్‌లో గాని, ఈవెన్ ఆర్‌బీఐ మానిటరీ మినిట్స్‌లో గాని వాళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఇన్‌ఫ్లేషన్ అనుకున్న టార్గెట్స్‌లో అయితే మాత్రం లేదు. మేబీ ఇదే గాని కంటిన్యూ అయితే మాత్రం మా సైడ్ నుంచి అయితే మాత్రం మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్‌గా పాసిబుల్ హైక్స్ అయితే మాత్రం ఉండే ఛాన్సెస్ ఉంటదని క్లియర్‌గా చెప్పేసారు. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఉంటాయని ఈ ఇన్‌ఫ్లేషన్ వల్ల ఫియర్‌తో ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కాబట్టి, ఆ ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలంటే క్రూడ్ కంట్రోల్ అవ్వాలి కాబట్టి, అది కంట్రోల్ అవ్వకపోవడంతో క్రూడ్ ప్రైజెస్ మార్కెట్స్‌లో కూడా వాలటాలిటీ కనపడుతుంది. ఇప్పుడు దీన్ని టెక్నికల్‌గా మార్కెట్స్‌ని కనెక్ట్ చేసుకొని మనం ఎలా చూడాలి? నా ఒపీనియన్ అయితే మాత్రం మీకు గుర్తుందో లేదో నిన్న పోస్ట్ మార్కెట్‌లో నేను ఒకటి చెప్పాను. వచ్చింది కేవలం షార్ట్ కవరింగ్ మూవే. లాంగ్ బిల్డప్ కాదు. రివర్సల్ వచ్చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బికాజ్ మార్కెట్స్ రిలేటెడ్‌గా అయితే మాత్రం వాలటైల్ మొమెంటం ఇలానే కంటిన్యూ అవుతది. ఒక్కరోజు రికవరీ వచ్చినంత మాత్రాన దాని గురించి మనం పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇప్పటికి కూడా మార్కెట్స్ రిలేటెడ్‌గా కన్సర్న్స్ ఉన్నాయి. యూఎస్ 10 ఇయర్స్ బాండ్ హైయర్ సైడే ఉంది. క్రూడ్ ఆయిల్ ఇప్పటికి కూడా అప్ సైడే ఉంది. గ్లోబల్ మార్కెట్స్ వాలటైల్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడాను మన మార్కెట్స్‌లో పెద్దగా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఇక్కడి నుంచి ర్యాలీ అవుతదని మనం చెప్పడానికి కూడా కన్విక్షన్ అయితే రావట్లేదు. ఇదే వాలటాలిటీ, ఇదే కన్సాలిడేషన్ ఫేజ్ అనేది నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతదని నేను అనుకుంటున్నా. ఇష్యూస్ గాని ఇలానే ఉంటాయి. మరి సోమవారంకి ఎనీ ఇంపాక్ట్ ఉంటాదేమో అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ గాని ఈ 2 డేస్‌లో ఇరాన్ వాళ్ళు ఇప్పుడు యూఎస్ వాళ్ళు బిగ్గర్ సాంక్షన్స్ వేస్తామని చెప్పారు కదా! దాన్ని బదులుగా ఇరాన్ వాళ్ళు గాని, గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న యూఎస్ ఎనర్జీ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైన గాని, లేదా ఎక్కడైనా ఇన్‌ఫ్రాస్ పైన గాని, ఎక్కడైనా గాని అసెట్స్ పైన గాని అటాక్ గాని ఇరాన్ గాని మొదలుపెట్టింది అనంటే మాత్రం మేబీ అది బిగ్గర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ గాని అదే గాని జరిగితే క్రూడ్ ఆయిల్ $100 క్లోజ్ టు ద $100కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. గుర్తుపెట్టుకోండి సైకలాజికల్‌గా $100 గాని క్రాస్ అయితే మేబీ మండే మన మార్కెట్స్‌లో కరెక్షన్ కనిపించడానికి ఛాన్సెస్ ఉంటది. ఎనీ బిగ్ ఇంపాక్ట్ అని నేను మీకు థంబ్‌నెయిల్ మీద ఇవ్వడానికి కారణం అదే. 2 డేస్‌లో ఎనీ ఇంపాక్ట్ అంటే ఎనీ అటాక్స్ గాని ఉంటే మాత్రం క్రూడ్ ఆయిల్ $100 అబోవ్ వెళ్తుంది.
$100 అబవ్ వెళ్తే మండే మన మార్కెట్లో బేరిష్ ఫేస్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఇలా ఉంటే బిట్ కాయిన్ కరెంట్లీ 77,900 దగ్గరికి మూవ్ అవడం చూడగలిగాం. బిట్ కాయిన్ 77,900కి స్ట్రైట్ అవే మూవ్ అవడానికి రీజన్ ఇన్ఫాక్ట్ బిట్ కాయినే కాదు, గోల్డ్ కూడా పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ సిల్వర్ కూడా పాజిటివ్గానే మూవ్ అవుతుంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ ఇవన్నీ పాజిటివ్గా మూవ్ అవడానికి మేజర్గా యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే యుఎస్ 10 years బాండ్ డీల్స్ ఆర్ యుఎస్ 30 years బాండ్ డీల్స్ యొక్క ఫేస్ వాల్యూస్ని రెడ్యూస్ అవ్వకుండా $4 billion వరకు బైబ్యాక్ చేస్తానని చెప్పారు. అవి సేఫర్ అసెట్స్కి బిగ్గెస్ట్ బూస్టప్ అయినాయి. అందువల్ల బిట్ కాయిన్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్లో కానీ మనం రికవరీ చూడగలుగుతున్నాం. ఇది షార్ట్ టర్మ్లో రికవరీ తీసుకురావచ్చేమో కానీ లాంగ్ టర్మ్లో గోల్డ్ అండ్ సిల్వర్స్లో రికవరీ అనేది అంత ఫాస్ట్గా రాకపోవచ్చు. దానికి లాజిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో యుఎస్ ట్రెజరీ వాళ్ళు మేబీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చేయొచ్చేమో, అంటే ఐ మీన్ బైబ్యాక్ చేస్తామని, బికాజ్ ఈ బాండ్స్ని ప్రైజెస్ కంట్రోల్ చేయడం కోసం అలా వాళ్ళు చెప్తున్నారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఫర్దర్గా మార్కెట్స్ రిలేటెడ్గా అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో లాంగ్ టర్మ్ కంటే నెక్స్ట్ 1 monthకి 2 monthsకి ఇలానే ర్యాలీ కంటిన్యూ అవ్వాలంటే ఇష్యూస్ కూడా గ్లోబల్ సైడ్ నుంచి జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా సార్ట్అవుట్ అవ్వాలి. అవి కానీ సార్ట్అవుట్ అవ్వకపోతే గోల్డ్ అండ్ సిల్వర్లో అంత ఫాస్ట్గా వస్తుందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ నుంచి మీకు పాయింట్ గుర్తుందా మనం మాట్లాడుతున్నది 65,500 లెవెల్ కానీ బ్రేక్ అయితే స్ట్రైట్ అవే 72,000 వరకు చూస్తామని. బట్ ఇప్పుడు రైట్ నో స్ట్రైట్ అవే 79,500కి బిట్ కాయిన్ రికవరీ అయిపోయింది. లాస్ట్ 5 to 6 months నుంచి కంప్లీట్గా అండర్ పెర్ఫార్మెన్స్ చేసేదంతా కూడా 4 రోజుల్లో బిట్ కాయిన్ రికవరీ అయిపోయింది. సేఫర్ అసెట్స్లో వాల్టాలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది. సో గోల్డ్లో కూడా అంతే. మీరు చూస్తే లాస్ట్ 4 daysలోని గోల్డ్లో అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 7% వరకు మూమెంటం కనిపించింది. ఇక్కడ చూడండి, రీసెంట్ లో నుంచి నేను హైక్ క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 6.5% మూమెంటం కనిపించింది. ఇన్ఫాక్ట్ సిల్వర్ రిలేటెడ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సిల్వర్ రిలేటెడ్గా కూడా రీసెంట్ లో నుంచి హైక్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ సిల్వర్లో 11% పెరిగింది. సో 7-11 బిట్ కాయిన్లో 40%. ఇవన్నీ ర్యాలీ అవ్వడానికి రీజన్ ఒకటే. సో చిన్న పాజిటివ్ అప్డేట్స్. సో అందుకే మీరు ఈక్విటీలో పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తున్నప్పుడు సేఫర్గా గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్లో కూడా మీ సేఫర్గా పోర్ట్ఫోలియోస్ని మెయింటైన్ చేయగలిగితే అండ్ ఒకసారి ఈక్విటీ పెర్ఫామ్ చేయాలనేటప్పుడు ఇవి కూడా మీకు సపోర్ట్ ఇస్తాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యుఎస్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాం అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. ఆ అకౌంట్ మీరు ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను అది ఎలా యూజ్ చేయాలని వీడియో కూడా చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూడొచ్చు. యుఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, వాటితో పాటు గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అన్ని సింగిల్ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దానివల్ల ఉన్న మేజర్ బెనిఫిట్ ఒకటే, 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మీకు లెవరేజ్ వస్తుంది, బట్ లెవరేజ్ పైన ఛార్జ్ ఉంటుంది. అండ్ వాటితో పాటు మీకు ఎక్స్పైరీ అయితే మాత్రం ఉండదు. ఇది మీకు మేజర్గా ఉన్న బెనిఫిట్ అయితే. నా మేజర్గా ఈరోజు ఐటీ స్టాక్స్ కొంచెం వాలటైల్గా రియాక్ట్ అయినాయి. కొటెక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఐటీ కంపెనీస్ మీద కొంచెం కాషియస్ పాయింట్స్ని రిలీజ్ చేశారు. మేజర్గా ఇన్ఫోసిస్, టీసీఎస్ మీద పాజిటివ్ టార్గెట్స్ని ఇచ్చారు. ఎల్టీఐ, మైంట్రీ పైన బీరిష్ టార్గెట్స్ ఇచ్చారు. కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా ప్రాజెక్ట్స్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రీజన్స్ 3 ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తా. ఫస్ట్ వన్, కాంపిటీషన్ అయితే మాత్రం ఐటీ కంపెనీస్లో పెరుగుతుంది. దీనివల్ల ప్రాజెక్ట్ యొక్క వాల్యుయేషన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ ఒక ప్రాజెక్ట్కి బిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొక కంపెనీ ప్రాజెక్ట్ని బిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక కంపెనీ 1 lakh లెట్స్ సే ఎగ్జాంపుల్ 10,000 crores కోట్ చేసింది. ఇంకొక కంపెనీ 9,000 crores కోట్ చేస్తే ఆబ్వియస్లీ తక్కువ కోట్ చేసే కంపెనీకే మాక్సిమం ప్రాజెక్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ వల్ల మోస్ట్లీ వీళ్ళకే మార్జిన్ ప్రెజర్ కనపడుతుందని ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నారు. సెకండ్ వన్, ఏ రిలేటెడ్గా హ్యూమన్ యొక్క వర్క్ అయితే మాత్రం రెడ్యూస్ అయిందని, దీనివల్ల కూడా మోస్ట్లీ ప్రాజెక్ట్ ఏదైతే కొటేషన్ ఉందో ప్రాజెక్ట్ కొటేషన్ దాని నెంబర్ తగ్గే ఛాన్సెస్ ఉంటుందని సెకండ్ అప్డేట్ అయితే మాత్రం కొటెక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇస్తున్నారు. థర్డ్ వన్, మెజారిటీ ఆఫ్ ద ఇంతకు ముందు వరకు క్లయింట్ వచ్చేసరికి ఏదైనా ప్రాజెక్ట్ని ఇస్తే సో ఈ ప్రాజెక్ట్ చేసే కంపెనీస్ అయితే మాత్రం డిమాండ్ చేసేవి. ఇప్పుడు క్లయింట్ ప్రాజెక్ట్ని డైవర్సిఫై చేసుకుంటున్నాడు అనమాట. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ 100% ప్రాజెక్ట్ వర్క్ ఉంటే 40% టీసీఎస్, ఇన్ఫోసిస్కి ఇచ్చి రెస్ట్ 60% వచ్చేసరికి మిడ్ క్యాప్ లాంటి కంపెనీస్, మీకు తెలుసు కదా మిడ్ క్యాప్ అంటే హెగ్జావేర్ కంపెనీస్ కానీ, సేమ్ టైం వచ్చేసరికి హెగ్జావేర్ టెక్నాలజీస్, ఎల్టీఎం అండ్ అట్లానే కోఫోర్స్ కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఈ కంపెనీస్ కంటే మిడ్ క్యాప్కి కొన్ని, లార్జ్ క్యాప్కి కొన్ని టెండర్స్ అయితే మాత్రం వెళ్తున్నాయి, అంటే ప్రాజెక్ట్స్ అయితే వెళ్తున్నాయని చెప్తున్నారు. సో కంప్లీట్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ చేయాలి అని అనుకుంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా అప్డేట్ ఇస్తున్నారు. టెక్ మహీంద్రా అనేది వీళ్ళు హోల్డ్ ఇచ్చారు, బట్ కొటెక్ వాళ్ళు అయితే మాత్రం దీన్ని ప్రిఫర్డ్ పిక్ కింద పెట్టారు.
అయితే వీళ్ళు కామన్‌గా పెట్టుకున్నదైతే మాత్రం టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ పెట్టుకున్నారు. కానీ మేజర్‌గా వెళ్తదని కూడా చెప్పట్లే. ఐటీ కంపెనీస్ రీసెంట్‌గా మేము అండర్ వాల్యుయేషన్‌లో ఉన్నాయని చెప్పాం. కానీ ఇప్పుడు రైట్ నౌ ఐటీ కంపెనీస్ పైన వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఆల్రెడీ రికవరీ ఏదైతే బౌన్స్ వచ్చిందో ఒక 25% to 30% ఇది షోటబుల్ ప్రైస్ అయితే కాదు. ఇది ఫెయిర్ వాల్యుయేషన్‌లో లేదు. అండ్ మోస్ట్‌లీ మేము ఇప్పుడైతే మాత్రం ఇక్కడి నుంచి అప్ సైడ్ మొమెంటమ్ అనేది లిమిటెడ్‌గా ఉంటదని చెప్తున్నామని అప్డేట్ ఇచ్చారు. సో మార్జిన్ ప్రైజెస్ కంటిన్యూ అవుతాయి. కాంపిటీటివ్ ఇట్లానే ఉంటది. రిలేటెడ్‌గా ఇప్పటికి కూడా ప్రాజెక్ట్స్ రిలేటెడ్‌గా తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఐటీ కంపెనీస్ కొంచెం మనకి మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. నౌ సెబీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటి? క్లియర్‌గా ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఈ రిపోర్ట్. సో దీని గురించి నేను మాత్రం చెప్పాలి. యాక్చువల్‌గా ఫైనాన్స్ మినిస్టర్ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఒక మేజర్ ఫిగర్ అదేంటి? ఎఫ్&ఓ రిలేటెడ్‌గా అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసి ఈక్విటీ డెరివేటివ్స్‌లోని మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ 26లోని 91,685 లక్షల కోట్ల రూపాయలు సారీ 91,685 కోట్ల రూపాయలు డెరివేటివ్ సెగ్మెంట్‌లో లాస్ అయ్యారని చెప్తున్నారు. అప్రాక్సిమేట్‌లీ ఈ లాస్ అయ్యే పర్సెంటేజ్ అమౌంట్ అయితే మాత్రం 18% రెడ్యూస్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైమ్ వచ్చేసరికి 1,06,000 లాస్ట్ టైమ్ వచ్చేసరికి మేజర్‌గా లాస్ అయితే మాత్రం 1 లాక్ క్రాస్ అయింది. ఈసారి వచ్చేసరికి కొంచెం 91,000 డ్రాప్ అవ్వడం అనేది 18% ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో లాస్ డిక్లైన్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ వరకు బానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అనంటే అకౌంట్స్ ట్రేడింగ్ కూడానా ఇండివిడ్యువల్ అకౌంట్ ట్రేడింగ్స్ గాని, రీటైల్ ఇన్వెస్టర్స్, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, హెచ్‌యూఎఫ్ అకౌంట్స్, ఎన్ఆర్ఐస్ వాళ్ళందరి అకౌంట్స్ కూడానా 106.2 లాక్ ఉన్న అకౌంట్స్ 87.5 లాక్ అకౌంట్స్‌కి రెడ్యూస్ అయ్యాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. కొత్తగా మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే వాళ్ళది లాస్ట్ టైమ్ 46 లాక్ ఉంటే ఈసారి కూడా కంప్లీట్‌గా రెడ్యూస్ అయిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. వీటితో పాటు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం లాస్ట్ టైమ్ వచ్చే లాస్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి 18% ఏదైతే డ్రాప్ అయిందో దాన్ని పక్కన పెడితే యావరేజ్‌గా ఒక ట్రేడర్ లాస్ అయ్యే అమౌంట్ 1.17 లాక్ ఆల్మోస్ట్ 2% పెరిగిందని చెప్తున్నారు. అంటే లాస్ట్ టైమ్ 1.13 లాక్. క్లియర్‌గా చెప్పాలంటే ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది. ఓకే. సో లాస్ అయ్యే అమౌంట్ కూడా తగ్గింది. కానీ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం లాస్ మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒకప్పుడు ఎఫ్&ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. యావరేజ్‌గా ఒక పర్సన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసి 1,13,000 రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రైట్ నౌ సెబీ చెప్తున్న దాని ప్రకారంగా 1,17,000 పోగొట్టుకుంటున్నారంట. ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. 106.2 లాక్ నెంబర్ దగ్గర నుంచి 87.5 లాక్ నెంబర్స్‌కి వచ్చేసింది. బట్ స్టిల్ లాస్ అయితే మాత్రం ఇలానే కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. అందులో కూడానా 87.7% ఇండివిడ్యువల్ ట్రేడర్సే ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఉన్నారని చెప్తున్నారు. లాస్ట్ టైం 90.9 ఉన్నారు. ఈసారి 87.7% అని కూడా చెప్తున్నారు. అయితే ఈ ట్రేడ్ చేసే వాళ్ళలో ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళే 92% ఉన్నారంట. ఓకే. ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళే టోటల్ ఇండివిడ్యువల్ లాసెస్ ఆప్షన్స్‌లో ఉన్నవి కంప్లీట్‌గా 92% ఉందని కూడా చెప్తున్నారు. అందులో 92% ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో 23% ఆఫ్ ద ట్రేడర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అకౌంట్స్ వైప్ అయిపోయినవి కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీటితో పాటు వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా చేస్తున్నారు. బట్ కాకపోతే ఫ్యూచర్స్‌లో కంట్రిబ్యూట్ చేసేది 6.6 93% ఆప్షన్స్. ఆప్షన్స్‌లో 87.7% లూజింగ్ పర్సెంటేజ్ ఉంటే ఫ్యూచర్స్‌లో కేవలం 66% మాత్రమే లూజింగ్ పర్సెంటేజ్ ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. అంతేకాదు స్మాలర్ సిటీస్ దగ్గర నుంచి కూడా కంట్రిబ్యూషన్ ఉందని చెప్తున్నారు. స్మాలర్ సిటీస్ దగ్గర నుంచి వాళ్ళు కంట్రిబ్యూషన్ ఉన్నదని ఏం చెప్తున్నారంటే 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఓకే. 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 43% వరకు ఇండివిడ్యువల్ పార్టిసిపెంట్స్ ఉన్నారని చెప్పి అండ్ అంతేకాదు లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి అయితే మాత్రం 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే మాత్రం ఓకే. పార్టిసిపేషన్ పెరిగిందని కూడా చెప్తున్నారు. 89% యంగ్ ట్రేడర్స్ మోస్ట్‌లీ లాస్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. వాళ్ళకొచ్చే సాలరీకి గాని, వాళ్ళు చేసే ఐటీఆర్ రిటర్న్స్‌కి గాని అయ్యే లాస్‌కి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. మరి ఎక్కువగా ఎవరు డబ్బులు సంపాదిస్తున్నారని అడగొచ్చు. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ డబ్బులు సంపాదించేది ఆల్గో ట్రేడింగ్ చేసే వాళ్ళే. ఆల్గో ట్రేడింగ్ చేసే వాళ్ళు ప్రొప్రైటరీ ట్రేడర్స్ అప్రాక్సిమేట్‌లీ 44,000 కోట్లు సంపాదించారంట. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ 14,000 కోట్లు. కార్పొరేట్స్ అయితే మాత్రం 8,000 కోట్లు. మ్యూచువల్ ఫండ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ గాని, ఎల్ఎల్‌పీస్ గాని 3,000 క్రోర్స్ వరకు అప్రాక్సిమేట్‌లీ అమౌంట్ గెయిన్ చేశారని చెప్తున్నారు. అయితే ఇందులో ఎఫ్‌పిఎస్ 55% ప్రాఫిట్స్ తగ్గిపోయినాయని, మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్ 54% తగ్గిపోయినాయని, ఇండివిడ్యువల్ ట్రేడర్స్ యొక్క లాసెస్ 26% పెరిగిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళు ఇస్తున్న అప్డేట్ అయితే. దీన్ని బట్టి మీరేం నేర్చుకోవాలి? ఇప్పటికీ కూడా సెబీ కూడా చెప్తుంది. ఔట్ ఆఫ్ 10 ట్రేడర్స్ 9 ట్రేడర్స్ లూజ్ అవుతున్నారు. 97% ఆఫ్ ద మెంబర్స్ ఇప్పటికీ కూడా లాసే ఫేస్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా గాని ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పటికీ కూడా ఈ డేటాను చూసి మొత్తం క్యాపిటల్‌తో వీటిలో ట్రేడ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించొద్దు.
అని చెప్పి క్లియర్ కట్గా అయితే మాత్రం సెబీ వాళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం మీకు ఒక రిపోర్ట్ కార్డ్ అయితే మాత్రం ఇస్తున్నారు. ఇది అనదర్ అప్డేట్. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి నేను మీకు చెప్పాలి. అందులో మేజర్గా ఎన్బిఎఫ్సి కంపెనీస్లో ఉన్న గోల్డ్ రిలేటెడ్గా ఫైనాన్స్ కంపెనీస్. మనప్పురం ఫైనాన్స్ ఈరోజు 2.5% పెరిగితే, ముతూట్ ఫైనాన్స్ 2%, అండ్ వాటితో పాటు ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ ఈరోజు 7% ర్యాలీ ఇవ్వడం చూడగలిగాం. స్టాక్స్ ఇంతలా పెరగడానికి కారణం ఏంటి అని అంటే జేపీ మోర్గన్ వాళ్ళు ఈ కంపెనీ మీద పాజిటివ్ సైడ్ అప్గ్రేడ్స్ అయితే మాత్రం ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం గోల్డ్ లోన్స్లో కానీ రీటైల్ క్రెడిట్ లోన్స్లో అయినా కానీ వీళ్ళు నెక్స్ట్ ఫేజ్కి వచ్చేసరికి మోస్ట్లీ వీళ్ళ నెంబర్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 to 10 yearsలో అయితే మాత్రం ఈ కంపెనీస్ యొక్క సిఎస్ఆర్ గ్రోత్ కూడా పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఇస్తూ పాజిటివ్గా రేటింగ్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్గానే మూవ్ అయింది. ఈ రెండు బ్యాంక్స్ కూడానా మోస్ట్లీ ఈ రెండు బ్యాంక్స్ కూడానా ఓవర్సీస్ బాండ్స్ అయితే మాత్రం రైజ్ చేస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ $5 billion బాండ్స్ అయితే మాత్రం రైజ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా $1.75 billion బాండ్స్ అయితే మాత్రం రైజ్ చేశారు. 2008 తర్వాత ఓవర్సీస్ బాండ్స్ ఇంత ఎక్కువగా రైజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనేటట్టు అయితే మాత్రం అప్డేట్స్ ఉన్నాయి. దానివల్ల అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. వెల్స్పన్ కార్పొరేషన్ కంపెనీ 10% మొమెంటం ఇచ్చింది. వెల్స్పన్ కార్పొరేషన్ కంపెనీకి అయితే మాత్రం మేజర్గా ఒక బిగ్ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఈ ఆర్డర్ కూడా మీరు చూస్తే $1.8 billion. ఆ ఆర్డర్ కూడా ఏంటి అని అంటే పైప్స్ని, అంటే యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాళ్ళకి అక్కడ ఉంది. అండ్ దానికైతే మాత్రం పైప్స్ని సప్లై చేయడం కోసం ఈ ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీ 17,200. వీళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదే లార్జెస్ట్ ఎవర్ సింగిల్ ఆర్డర్ అని కూడా చెప్తున్నారు. దీనివల్ల వీళ్ళ రెవెన్యూ కూడా హెవీగా పెరుగుతుందని, అండ్ అంతేకాదు గ్లోబల్ సైడ్ నుంచి వీళ్ళకి వచ్చే రెవెన్యూ పర్సంటేజ్ నెంబర్ కూడా పెరుగుతుందని అప్డేట్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ స్టాక్లో 10% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు బలరాంపూర్ చిమ్నే, ఈ రోజు షుగర్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా డ్రాప్ అయినాయి. గవర్నమెంట్ అయితే మాత్రం ఒక బిగ్ షాకే ఇచ్చింది. యాక్చువల్గా నేను నిన్న కూడా చెప్పిన, షుగర్ రిలేటెడ్గా డొమెస్టిక్ పరంగా డిమాండ్ పెరుగుతుంది, కానీ గవర్నమెంట్ దానికి రిస్ట్రిక్షన్స్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది 1 million metric tons వరకు రా షుగర్ని అయితే మాత్రం October 31st వరకు మీరు ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు బయట కంట్రీస్ నుంచి, మేము ఇది ఇస్తున్నాం ఓకే అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్ల ఈరోజు లోకల్లో ఉన్న షుగర్ కంపెనీస్ అన్నింటిలో కూడా డిక్లైన్ రావడం చూడగలిగాం. ఈవెన్ బజాజ్ హిందుస్థాన్ షుగర్ కూడా డ్రాప్ అయింది. ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీస్ కూడా డిక్లైన్ అవడం చూడగలిగాం. అనంతరాజ్ కంపెనీ ఈరోజు మనకి 1.5% డిక్లైన్ వచ్చింది. కానీ ఈ కంపెనీకి ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. ద ఈస్టేట్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వీళ్ళు గురుగ్రామ్లో మొదలు పెడుతున్నారు. దానికి రేరా రిజిస్ట్రేషన్ అయిపోయింది. 1.22 million square feet వాళ్ళు బిల్డ్ చేయడానికి అయితే మాత్రం అవకాశం ఉందని చెప్తున్నారు. యాక్చువల్గా ఇది పాజిటివ్, బట్ ఈరోజు ఈ స్టాక్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయింది. రైల్టెల్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 1.5% హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. ఈ కంపెనీ రిలేటెడ్గా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుంచి అయితే మాత్రం 164.79 crores ఆర్డర్ విన్ అయినట్టు చెప్తున్నారు. దేనికంటే ఎంపీఎల్ఎస్ విపిఎన్ నెట్వర్క్స్ అయితే మాత్రం నెక్స్ట్ 60 month రెంటల్ బేసిస్ రిలేటెడ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే మాత్రం ఈ ఆర్డర్ వచ్చిందని వీళ్ళు అప్డేట్ అయితే మాత్రం ఇస్తున్నారు. హిందుస్థాన్ జింక్ కంపెనీ ఈరోజు మనకి 3% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. హిందుస్థాన్ జింక్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే ఆ కంపెనీ మీద కొంచెం పాజిటివ్ రేటింగ్స్ వచ్చినాయి. పాజిటివ్ రేటింగ్స్ ఏంటి అని అంటే హిందుస్థాన్ జింక్ పైన హెచ్ఎస్బిసి వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 770కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా స్టాక్ ఇప్పటికే అండర్ పెర్ఫార్మెన్స్లో ఉంది అని, అండ్ సిల్వర్ వీక్నెస్ అండ్ సేమ్ టైం గవర్నమెంట్ స్టేక్ పొటెన్షియల్ రెండు కూడా కంపెనీకి ఇప్పుడు రైట్ నో వాల్యుయేషన్స్లోకి వచ్చిందని మేము అనుకుంటున్నామని, అందుకే ఈ స్టాక్ మీద పాజిటివ్ అప్గ్రేడ్ ఇస్తున్నామని స్టేట్మెంట్స్ అయితే చేశారు. జేబీఎం ఆటో కంపెనీ ఈరోజు 10% పైబడి పాజిటివ్గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. జేబీఎం ఆటో కంపెనీస్కి బెయిన్ క్యాపిటల్స్ వాళ్ళు వాళ్ళ ఈవీ బిజినెస్ పైన 2,850 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అప్డేట్ రావడంతో ఈరోజు ఈ స్టాక్లో హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కంపెనీ ఈరోజు డ్రాప్ అయింది, కానీ పాజిటివ్ అప్డేటే ఉంది. September 1st నుంచి టాటా మోటార్స్ యొక్క ఎస్యూవీస్, టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ కార్స్ అన్నింటి మీద కూడా 25,000 rupees వీళ్ళు కాస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నామని కూడా చెప్పారు. అండ్ టాటా మోటార్స్కి అయితే మాత్రం ఇంకో అప్డేట్ కూడా ఉంది. టాటా మోటార్స్ రిలేటెడ్గా ఉన్న అనదర్ అప్డేట్ ఏంటి అని అంటే ఆ కంపెనీకి సనంద్ ప్లాంట్ అని ఉంది. ఫ్లడ్ డిస్రప్షన్ రీసెంట్గా వచ్చింది కదా. ఈ ఫ్లడ్ డిస్రప్షన్స్ వల్ల అయితే మాత్రం వీళ్ళకి అప్రాక్సిమేట్లీ ఆ సనంద్ ప్లాంట్లో
35 to 40 crores ఎస్టిమేటెడ్ డ్యామేజ్ కూడా అయ్యిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో 1 by 1 వీళ్ళకి ఒక్కొక్కటి కూడా రావడంతో స్టాక్‌లో అయితే మాత్రం పెద్దగా మనం మొమెంటం చూడలేకపోయాం. పవర్ గ్రిడ్ కంపెనీ ఈరోజు పాజిటివ్‌గా మొమెంటం చూసాం కదా! రీజన్ 26,000 crores ఒక లార్జ్ ఆర్డర్ వీళ్ళు విన్ అయినట్టు అప్డేట్ ఇచ్చారు. అందువల్ల ఈ స్టాక్‌లో మనం హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.